థర్డ్ క్లాస్ది ఫోర్త్ క్లాస్ రిజల్ట్ చూద్దామండి. థర్డ్ క్లాస్ది యాక్చువల్గా మనం ఆ ప్యాటర్న్లో సిలబస్ చెప్పలేదు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అంత మెరుగైన ర్యాంకులు రాకుండా మనం బాధపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఎప్పుడు ట్యూషన్లోనూ థర్డ్ క్లాస్ వరకు మన టీమ్ లీడర్ని పెట్టి ఫోర్త్ నుంచి మన క్లాస్ డైరెక్ట్ చెప్పడం జరుగుతుంది కాబట్టి సో ఫోర్త్ క్లాస్ డైరెక్ట్గా వెళ్దాం. ఫోర్త్ క్లాస్ నుంచి 5 మెంబర్స్ పాల్గొన్నారు. మనకి ఎప్పుడు స్కూల్లో ఇక్కడ ఫస్ట్ అయితే రేవంత్, సాత్విక, ధనలక్ష్మి వీళ్ళు వస్తూ ఉంటారు. ఫస్ట్ ఒకసారి వీళ్ళు వస్తే సెకండ్ థర్డ్ వాళ్ళు రావడం, లేదా రేవంత్ ఫస్ట్ వస్తే వీళ్ళు సెకండ్ థర్డ్ రావడం. సో ఇక్కడ అకాడమిక్ ఎగ్జామ్. అదే మనం బయట కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇటువంటి ఎగ్జామ్స్ కానీ ఇక్కడికి వెళ్ళా కొంచెం మైండ్ పవర్ ఉండాలన్నమాట. ఓకే, అది ఎవరికి ఎలా ఉన్నాయో చూద్దాం. టోటల్గా మనకి ఈ ఫోర్త్ క్లాస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు 166 మెంబర్స్ రాశారు. 166 మంది రాశారండి. అందులో మన వాళ్ళు ర్యాంకులు చూద్దాం. అలా ఫిఫ్త్ క్లాస్ నుంచి 220 మంది రాశారు. సిక్స్త్ క్లాస్ నుంచి 300 మంది రాశారు. అయితే ఇప్పుడు ఫోర్త్ క్లాస్ నుంచి 166 మంది రాశారు. అందులో మనకి కే సాత్విక 158వ ర్యాంక్ వచ్చారండి. మన స్కూల్లో ఈ ఎగ్జామ్స్ ఉంది కదా ఫస్ట్ ఇప్పుడు. సో స్కూల్ అకాడమిక్లో ఫస్ట్ వచ్చిన ఇలా బయట కాంపిటేటివ్కి వెళ్ళేసరికి కొంచెం టెక్నికల్గా ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఉన్నదాన్ని ఉపయోగించాలి. సో టెక్నికల్ మైండ్ సెట్తో ఆలోచించాలి కాబట్టి నువ్వేం భయపడకు, తక్కువ వచ్చాయని నేను ఆ ప్యాటర్న్లో నేను స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ మీకు స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను నేను? జనవరి 20 నుంచి. మీరు ఏ ఊర్లో వెళ్ళాలన్నా ఓకే. ఈ విధంగా పేరెంట్స్ చెప్తున్నాను. ఫోర్త్ క్లాస్ పేరెంట్స్కి ఒకసారి అర్థం చేసుకోండి. ఫోర్త్ క్లాస్ వాళ్ళు ఉన్న తల్లిదండ్రులు ఎవరైనాను వాళ్ళు ఏ ఊర్లైనా తీసుకువెళ్ళాలంటే మీరు ఇప్పుడే తీసుకొని వెళ్ళండి. జనవరి 20 వరకు ఏ ఊరు కావాలంటే ఆ ఊరు తీసుకెళ్ళిపోండి. జనవరి 20 తర్వాత నాకు వదిలేయండి. ఎందుకంటే వీళ్ళని నవోదయ బ్యాచ్లో పెట్టాలనుకుంటున్నాను. సో దాని గురించి ఒక నిమిషం మాట్లాడతాను. ఈ పిల్లల ర్యాంక్ చెప్పాక. కే సాత్విక 166 మందిలో 158 ర్యాంకు. చూడమ్మా, మనకన్నా 157 మంది ఎక్కువ ఉన్నారు. 166 మందిలోనే. సో నీ ర్యాంక్ చాలా పడిపోయింది కాబట్టి బాగా ఇంప్రూవ్మెంట్ చేయాలి. బయట ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇక్కడ మార్కులు ఎన్ని ఎక్కువ వచ్చినా మనం బయట ఎగ్జామ్స్ ఎప్పుడైనా చూడాలి. బయట వాళ్ళతో కాంపిటీషన్ అవ్వాలి. నెక్స్ట్ ఎస్ దీపిక, ధనలక్ష్మి. మా చూడమ్మ ధనలక్ష్మి, నువ్వు మ్యాథమెటిక్స్ చేసావు. నాకు తెలిసినంత వరకు నువ్వు ఇంగ్లీష్లో క్వశ్చన్ నీకు అర్థం అవ్వకపోయి ఉండాలి. దాన్ని కూడా సరి చేద్దాం. ఓకేనా ధను, ఉన్నావా? సో 133వ ర్యాంక్ వచ్చింది 166లో. సో నీది తక్కువ ర్యాంకే, మెరుగుపరచుకోవాలి మనం ఖచ్చితంగా. నెక్స్ట్ జి గగన్, గొట్టప్ గగన్, మనకి 105వ ర్యాంక్ వచ్చింది. నీది తక్కువ ర్యాంకేనమ్మా, మెరుగుపరచాలి. మీ అందరికీ జనవరి 20 ఈ నవోదయ ఎగ్జామ్ అయిపోయిన మరుసటి రోజు నుంచి మీకు స్టార్ట్ చేస్తానండి. ఖచ్చితంగా మీరు ముందులో ఉంటారండి నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్కి. నెక్స్ట్ కే రేవంత్, ఈ అబ్బాయిది ఈ 166 మందిలో 41వ ర్యాంక్ వచ్చింది, 41. ఓకేనా, పర్వాలేదు, కొంత పర్వాలేదు, మరీ అంత కాదు, కొంత పర్వాలేదు. నెక్స్ట్ జి అభినయ్, ఈ అబ్బాయి చెప్పాను రీడింగ్ స్కిల్స్ కొంచెం వీక్ అయినా కూడపలుకొని అలా చదివేస్తాడు, దాన్ని అర్థం చేసుకోగలడు. వీళ్ళందరితో పోలిస్తే వీక్ ఎక్కడ రీడింగ్ స్కిల్స్, కానీ మ్యాథమెటిక్స్లో కొంచెం బాగానే చేస్తారని ఇంతకుముందు చెప్పుకున్నాం. సో ఈ అబ్బాయికి 22వ ర్యాంక్ వచ్చింది. 166 మందిలో 22వ ర్యాంకు. చూసారా, నేను ఇప్పుడు గమనించాను. రేవంత్, సాత్విక స్కూల్లో మిగతా ఈవీఎస్సీ ఇటువంటివి రాసే టైంలో మీరు ఫస్ట్ రావచ్చు, కానీ మ్యాథమెటిక్స్లో బయటకు వెళ్ళేటప్పుడు చూసారా టెక్నికల్ సబ్జెక్ట్ వచ్చేటప్పుడు అభి వచ్చాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం ఎంతసేపు రాయడం కంటే టెక్నికల్గా ఆలోచించండి. టెక్నికల్ అప్రోచ్ని మీరు డెవలప్ చేసుకోండి. మెయిన్ సబ్జెక్ట్ ఏదంటే మ్యాథమెటిక్స్ కానీ మీకు ఒకటి వచ్చిందంటే క్లారిటీగా మిగతా అన్నింటిలో చాలా స్పీడ్గా మీరు గెయిన్ చేయగలరు. మ్యాథమెటిక్స్ మీద పట్టుండాలి. అర్థమవుతుందని చెప్తుంది. ఎందుకంటే దాంట్లో మైండ్ యూజ్ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది కాబట్టి మిగతా దాన్ని చాలా సులభ పద్ధతులు నేర్చుకోవచ్చు మిగతావన్నీ నేను. అందుకే మ్యాథ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయి. నేను కూడా ఎక్కువ మ్యాథ్స్ చెప్పేవాడిని. ఈ మధ్యన మీకు ఆ సిలబస్ అవ్వట్లేదు, ఈ సిలబస్ అవ్వట్లేదు అని మనసు ఒకటి కోరిక చేస్తుంటే ఆ కోరికలు నెరవేరుస్తున్నాం. అర్థమవుతుందా? సో ఫోర్త్ క్లాస్ పేరెంట్స్కి చెప్పాల్సింది ఏంటంటే, మీ పిల్లల్ని ఎవరైనా ఇక్కడికి ఏదైనా ఊర్లు తీసుకెళ్ళాలంటే ఈ ఇయర్ ఇప్పుడే తీసుకెళ్ళండి. ఈ పండుగ సెలవులు అవ్వచ్చు, ఇప్పుడు తీసుకుని వెళ్ళండి. నాకు ఈ 1 సంవత్సరం మీరు జనవరి 20 నుంచి అబ్జెక్ట్ చేయండి, మళ్ళీ జనవరి 20 వరకు. ఎందుకంటే నేను ఎప్పుడు నవోదయకి నేర్పిద్దామంటే సెలవులు కొంచెం అంటే ఉంచుతామంటారు, ఆ సెలవుల్లో పంపించేస్తున్నారు. అలా అవ్వడం వల్ల వాళ్ళు కరెక్ట్గా నేర్పించలేకపోతారు.
దసరా సెలవులు ఉంచమంటే కొంతమంది ఉంచుతారు, కొంతమంది ఉంచరు. దానివల్ల ఏమవుతుందంటే ఒకరు ఉన్న మిగతా వాళ్ళు లేకపోయేసరికి చెప్పినా మళ్ళీ తర్వాత వాళ్ళకి చెప్పాలి, ఎవరికి చెప్పడం అవ్వట్లేదు. కాబట్టి ఈ ఒక్క ఇరైనా నేను నవోదయకి ఏదో ఒక సీటు తెప్పిద్దాం అనుకుంటున్నాను. కాబట్టి మీరు ముందు నుంచి అక్కడ ఉంచడానికి ప్రయత్నించండి. ఏదైనా ఊర్లు తీసుకెళ్ళాలనుకుంటే 30 రోజులు ఉంది కాబట్టి పండగలో 10 ఇస్తారు, ఈలోపు తీసుకుని వెళ్ళిపోండి ఏదైనా ఊర్లో పేరెంట్స్కి. ఇది మీ పిల్లల భవిష్యత్తు గురించే. మీ పిల్లల రిజల్ట్ కూడా చూసారు కదా, ఇప్పుడు బయటకు వెళ్తే మన స్టాండర్డ్ ఏ స్థాయిలో ఉందండి. మనం పోటీ పడేది శ్రీ చైతన్య, నారాయణ వాళ్ళు, అభ్యాసాలు అవ్వచ్చు, మిగతా అదర్ స్కూల్స్ ఏవేవి కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళందరితో పోటీ పడ్డాం. మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలమే కాదనట్లేదు, కానీ మీరు వాళ్ళకన్నా ముందర ఇంకా ఉండగలరు. ఇప్పుడు 22 ర్యాంకులు తక్కువ కాదండి, 166లో 22 ర్యాంకులు. ఇప్పుడు 300 మందిలో మనకి 23 ర్యాంకులు వచ్చినాయి. ఇక్కడ తక్కువేం కాదు. అంటే మనకన్నా వెనక 280 మంది ఉన్నారు. ఇవి నెగిటివ్ మార్కులు, ఇంకా మైనస్ మార్కులు. మనల్ని ఎవ్వరికి మైనస్ మార్కులు రాలేదు, కానీ మైనస్ మార్కులు వచ్చిన చాలా మంది ఉన్నారంట. తిరిగి వాళ్ళకి ఒప్పు అయిపోయారు ఎగ్జామ్ సెంటర్కి. సో పర్వాలేదు, మనం బాగానే వెళ్తున్నాం, కానీ ఇంకా మెరుగైన స్థితికి వెళ్ళే అవకాశం ఉంది. దాన్ని కరెక్ట్గా మెరుగైన స్థితికి వెళ్ళాలంటే మాత్రం పేరెంట్స్ కొంత సహకరించండి. నాకు నెక్స్ట్ ఇయర్ 4th క్లాస్ వాళ్ళు వదిలేయండి. వాళ్ళు ఏదైనా ఊరికి తీసుకెళ్ళాలంటే ఇప్పుడే తీసుకెళ్ళండి, దిగబెట్టేసి మళ్ళీ వచ్చేయండి, పర్వాలేదు. ఓకే. అలాగే 3rd క్లాస్ వాళ్ళు కూడాను వీళ్ళు టాప్ అంటే ఎవరు లేరు, అందరూ యావరేజ్గా ఉన్నారు. రేవతి, నెక్స్ట్ ధనుంజయ్ అవ్వచ్చు, నెక్స్ట్ ఏంటారు వదియశ్రీ, సుస్మిత. సో వీళ్ళు 4 ఉన్నారు, ఇంకా అబ్బాయి ఒకరు కదా. నెక్స్ట్ ఆ ప్రైవేట్ స్కూల్లో కూడా నేను చెప్పాను, వాళ్ళ నాకు దగ్గరలో ఉంచితే నేను ఖచ్చితంగా మారుస్తానని. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో వేస్తానన్నారు తర్వాత వాళ్ళ పేరెంట్స్. ఇంకొకరు కూడా అటువంటి అప్రోచ్ ఇచ్చారు. సో ప్రైవేట్ స్కూల్లో ఉన్న నా మాట ప్రకారం గవర్నమెంట్ స్కూల్లో వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ వీళ్ళు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలు యావరేజ్, ఖచ్చితంగా ఇక్కడ స్కూల్లో అవ్వచ్చు, అకాడమిక్ బయటికి తీసుకెళ్ళిన వాళ్ళు అవ్వచ్చు. ఈ 4లో వీళ్ళు ఇప్పుడు బాగా యావరేజ్, బిలో యావరేజ్లో కూడా ఉన్నారు. కాబట్టి ఈ 4లో 4th క్లాస్కి అయ్యేసరికి, 4th క్లాస్ ఎండింగ్ అయ్యేసరికి వీళ్ళ 4లోనే టాపర్ అవుతాడు స్కూల్లోకి వెళ్ళేసరికి. స్కూల్లో ఇప్పుడు ఎవరెవరు ఉండొచ్చు, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వచ్చు, కానీ మనకి 4th క్లాస్ ఎండింగ్ అయ్యేసరికి ధనుంజయ్ అవ్వచ్చు, లేకపోతే రేవతి అవ్వచ్చు, లేకపోతే ఏం పేరు ఉదయశ్రీ అవ్వచ్చు, సుస్మిత అవ్వచ్చు. వీళ్ళ 4లోనే ఫస్ట్ సెకండ్ ఏదో ఒకటి వస్తుంది. ఈ హామీ అయితే నేను ఇస్తాను ఖచ్చితంగా. 4th క్లాస్ ఎండింగ్ అయ్యేసరికి ఫస్ట్ మ్యాథమెటిక్స్లో ఇస్తాను, తర్వాత ఈవీఎస్లో ఇస్తాను. అన్ని సబ్జెక్టులు అంటే కుదరదు, కానీ కొన్ని సబ్జెక్టులు ఓవరాల్గా స్కూల్ ఫస్ట్ అయితే తెప్పిస్తాను ఖచ్చితంగా. ఓకే, ఇది పేరెంట్స్ చెప్పేది మీరు ఒకసారి ఆలోచించండి. మీ పిల్లల్ని జనవరి 20 నుంచి ఉంచడానికి ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ